నియోజకవర్గం గూడూరు మండలం గంట్లంపాలెం గ్రామంలో మరి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా చేసుకున్నటువంటి కార్యక్రమం. మరి మమ్మల్ని అతిథులుగా పిలిచారు. కలిసి మరి గ్రామం అంతా తిరిగాం. ఎక్కడ చూసినా సరే మరి బ్రహ్మరథం పడతా ఉన్నారు తెలుగుదేశం జనసేన అలయన్స్ని. ఈ అలయన్స్ మనం కోరుకున్నది కాదు, రెండు పార్టీలు కోరుకున్నది కాదు, ప్రజలు కోరుకున్నటువంటి అలయన్స్గా ప్రజలందరూ వర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి గత 5 ఏళ్లుగా మనం చూసినట్లయితే కనుక అభివృద్ధి అనేది ఎక్కడా కనపడలేదు. రాష్ట్రంలో 2 తరాలు వెనక్కి వెళ్ళిపోయాం. 10 లక్షలకు పైనే మరి అప్పు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మీద మాత్రం దృష్టి సాధించలేకపోయింది. ఎంతసేపు దౌర్జన్యాలకి, అలాగే భూదందాలకి, అలాగే మట్టి అమ్ముకోవడానికి తప్ప మరి స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఇంకా ఇక్కడ పదవీకాలం కంప్లీట్ అవ్వలేదు, ఎక్కడికో మరి వెళ్ళిపోయారు ఆయన. ఇక్కడ మాత్రం మరి మడ అడవుల్ని ఎందుకు పనికి రాకుండా చేశారు. మడ అడవుల్ని మరి ఎకరానికి 1 లక్ష రూపాయలు కడితే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేశారు ఆ రోజుల్లో. మరి ఎంతో అన్యాయానికి గురైనటువంటి ఈ పెడన్ నియోజకవర్గం మళ్ళీ గాడిలో పడాలంటే, రాష్ట్ర ప్రభుత్వం గాడిలో పడాలంటే తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజాప్రభుత్వానికి మనందరం మద్దతు తెలియజేసి పెడన్ నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థి వారు ఎవరిని ఎంపిక చేస్తే వాళ్ళని ఖచ్చితంగా భారీ మెజార్టీగా గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందాం. ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి మార్పులు రావాలి. రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు వచ్చిన తర్వాత మన ప్రజాప్రభుత్వంలో మరి మన పెడన్ నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. చేనేత పరిశ్రమ, అలాగే గోల్డ్ కవరింగ్ కానీ అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ వెనకబడిపోయినాయి, కుదేలు పడిపోయినటువంటి పరిస్థితి. మరి రైతులకి ఎంతో అన్యాయం జరిగింది. రైతుల్ని పట్టించుకునేటువంటి నాదుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇంతవరకు జరగలేదు. మొన్నటికి మొన్న తుఫాన్ వస్తే పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఖచ్చితంగా మరి ప్రజలు బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో ఇది ఒక ఆయుధంగా ప్రజలందరూ వాడుకుని ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకుని భారీ మెజార్టీతో గెలిపించుకుని అక్కడ మరి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇంత సహాయం చేసినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మరి గంట్లంపాలెం గ్రామంలో సూర్దాపేట, అలాగే మరి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా ఈ రోజున ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండి రామకృష్ణ గారు అలాగే గ్రామస్తులందరికీ కూడా పేరుపైన ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ రోజున ఏ ఇంటికి వెళ్ళినా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా సాధారణంగా రిసీవ్ చేసుకుని వారి ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అదేవిధంగా మరి ఏ విధంగా అయితే ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో ఈ ప్రభుత్వం దోచుకుంటా ఉందో, ప్రజలందరూ కూడా ఈ రోజున ప్రజా వ్యతిరేక పాలన ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన చూసి విసుగు చెందున్నారు. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఎటువంటి అభివృద్ధి లేదు, యువతకి ఉపాధి లేదు, రైతులకి ఎటువంటి సహాయం లేదు. తుఫాను వచ్చినా కానివ్వండి, పంటలు పండించుకున్న తర్వాత మరి వారికి సరైనటువంటి గిట్టుబాటు ధర కానివ్వండి, సరైన సమయంలో డబ్బులు వేయటం కానివ్వండి, వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఆర్థిక సహాయం కానివ్వండి, నష్టపరిహారం కానీ అందించడంలో కానివ్వండి, ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం చెందిందని చెప్పి తెలియజేసుకుంటూ, రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బండి రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.